వచ్చారు మీరు? మేము ఎడ్లపాడు మండలం, గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలం, సంగం గోపాలపురం మా ఊరు. ఓకే. జగన్ అన్న చాలా చాలా పథకాలు పెట్టాడు. మీరు ఈ రోజు ఇక్కడికి దేని కోసం వచ్చారు? జగన్ అన్నని చూద్దామనే వచ్చాము. ఓకే. జగన్ గారి ప్రేమ మీద వచ్చారు. అవును, అభిమానం. డబ్బులు ఏమైనా ఇచ్చి తీసుకొచ్చారా? అలా అన్ని చెప్పుకోవటం వాళ్ళు చాలా సిగ్గుచేటు, మనం అట్లా చెప్పుకోవటం అనమాట. జగన్ గారి మీద అభిమానంతో వచ్చారు. వచ్చావా? ఎందుకంటే అభిమానం జగన్ గారు అంత అభిమానం ఏంటంటే చదువుకోలేని వాళ్ళు, చదివించలేని వాళ్ళు మొత్తాన్ని ఇంట్లో ఎంతమందిని ఉంటే అంతమందిని తానే చదివించి చాలా చాలా మంచి మంచి ఉపయోగాలు ఉన్నాయి అన్నమాట. దాని గురించి కానోళ్ళు ఎన్నో పుకార్లు పుట్టిస్తుంటారు. అవన్నీ మనం నమ్మకూడదు. ఈ 4 సంవత్సరాల్లో చాలా అభివృద్ధి అయ్యాం. ఇంకా కూడా జగన్ రావాలని మనం కోరుకుంటున్నాం. లేదు అని చెప్పి అంటున్నారు కదా, అవన్నీ ఒట్టి మాటలు ఎన్నెన్నో చెబుతుంటారు అబద్ధాలు. అవింది చదువుకునే పిల్లలైనా సరే, మరి అమ్మఒడైనా, మరి రైతు భరోసా అయినా ఏంది అన్నీ కూడా. ఉద్యోగాలంటే మామూలుగా ఇస్తానే ఉన్నాడు కదా, చాలా చాలా వస్తానే ఉండయి. దాని గురించి మనం ఇంతగా చేయాల్సిన అవసరం లేదు. అందరికీ అందుతున్నాయి. ముసలి పెన్షన్ కూడా ఉదయం 6 వచ్చి 1 తారీఖు రోజు ఇచ్చిపోతున్నారు. చాలా చాలా జగన్ అన్న చాలా మంచి పనులు చేస్తున్నాడు. నెక్స్ట్ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటారంటారు? జగన్నే ఎన్నుకుంటారు. మీ ఓటు అయితే జగన్ గారికి? మా ఓటు జగన్. నెక్స్ట్ సీఎం గారు జగన్ గారు జగనే వస్తాడు. చాలా చాలా బాగుండిద్ది అనమాట. వస్తున్నారు కదా, అవి ఏందో కొంచెం అవును అట్లా మలిపేసుకుంటున్నారనమాట. ఏముండదు, ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, షర్మిల గారు అందరూ ఒకవైపు, జగన్ గారు మాత్రమే ఒకవైపు. అయినా సరే వస్తాడు, అయినా సరే జగన్ అన్నే గెలుస్తాడు. అవన్నీ చెప్పుకోకూడదు. ఆ మాటలన్నీ చేతగాక ఎన్నెన్నో వాగుతుంటారు. అవన్నీ కావు. వచ్చేదే జగన్ అన్న. విసురుతారు. వచ్చేది జగన్ అన్న. జగన్ అన్న వస్తాడు, వస్తాడు కన్ఫర్మ్గా.